హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సుమా. మీకు ఈరోజు ఆలు పరాటా అనేది ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఈ పరాటా అనేది లిక్విడ్ ఫామ్లో ఉంటుంది, ఈజీగా చేసుకోవచ్చు. చేయరాని వాళ్ళు కూడా ఈజీగా ఈ లిక్విడ్ ఫామ్లో ఈ పరాటా అనేది చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఒకటికి 3 సార్లు ట్రై చేసి ఈ రెసిపీ అనేది మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, మార్నింగ్ టిఫిన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. సో ఈజీ రెసిపీ, కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ రెసిపీ అనేది ఖచ్చితంగా నాకు కామెంట్లో మెన్షన్ చేయండి ఈ ఆలు పరాటా ఎలా వచ్చింది అనేసి. సో ఫస్ట్ ఇక్కడ నేను 2 కప్ గోధుమ పిండి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 2 కప్ అనేది వాటర్ యాడ్ చేశాను. ఫస్ట్ 1 కప్ వేసుకున్నా, ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొక కప్ కూడా వాటర్ అనేది వేసుకుంటున్నాను. సో అదంతా మంచి చేత్తో అనేది నేను కలుపుకుంటున్నాను. సో మధ్య మధ్యలో వాటర్ అనేది యాడ్ చేస్తూ చేత్తో అనేది కలుపుతున్నాను. సో ఉండలు అనేది ఉండకుండా మంచిగా హ్యాండ్తో అనేది కలుపుకుంటున్నాను. ఉండలు అనేది అసలు ఉండకుండా మధ్య మధ్యలో వాటర్ అనేది పోసుకుంటూ కలుపుకుంటున్నాను మంచిగా హ్యాండ్తోనే. వాటర్ అనేది ఎక్కువ మరీ కూడా పోసుకోవద్దు, కొద్ది పోసుకుంటూనే కలుపుకోవాలి పిండిని హ్యాండ్తోనే. నెక్స్ట్ ఇక్కడ నేను ప్రెషర్ కుక్కర్లో 2 పొటాటో వేసాను. వాటర్ పోసి దానికి 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను, మీడియం ఫ్లేమ్లో గ్యాస్ ఉంచేసి. ఆ తర్వాత పొటాటోని మొత్తము పొట్టు తీసేసి దాన్ని హ్యాండ్తో మొత్తం మిక్స్ చేసుకుంటున్నాను. మొత్తం ఉండలు ఉండకుండా మొత్తం హ్యాండ్తోనే మొత్తం మిక్స్ అనేది చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను ఒక మిక్సీ బౌల్లో ఒక ఆనియన్ కట్ చేశాను చిన్న ముక్కల్లాగా. ఇక్కడ నేను 2 పచ్చిమిర్చి అని వేసాను. నెక్స్ట్ ఇక్కడ నేను కొత్తిమీర యాడ్ చేశాను కొద్దిగంతా. సో అదంతా మంచిగా మిక్సీ అనేది పట్టేసుకోవాలి. సో మిక్సీ పట్టింది అదంతా ఆలులో వేసేసుకోవాలి. ఆ లిక్విడ్ అంతా వేసుకున్న తర్వాత దాన్ని సో నెక్స్ట్ ఇక్కడ టేస్ట్కి తగినంత సాల్ట్ వేసాను. సో ఒక 1 స్పూన్ అంతా జీలకర్ర యాడ్ చేశాను. సో అదంతా మంచిగా నేను చేత్తో అనేది కలుపుకుంటున్నాను. దాంట్లో కూడా అసలు ఉండలు ఉండకుండా మంచి హ్యాండ్తోని కలుపుకుంటున్నాను. ముందుగా ఇది చేసుకున్న గోధుమ పిండి లిక్విడ్లో ఈ ఆలూది అనేది వేసేస్తున్నాను. వేసుకున్న తర్వాత అదంతా చేత్తోనే కలుపుతున్నాను. మొత్తం అంతా మిక్స్ అనేది అవ్వాలి. దాంట్లో కూడా అసలు ఉండలు అనేది ఉండకూడదు, దీంట్లో వాటర్ అనేది అసలు యాడ్ చేయకూడదు. సో అలా ఆ విధిలో అనేది చేసేసుకోవాలి. ఉండలు అనేది అస్సలు ఉండకూడదు, హ్యాండ్తోనే మంచిగా కలుపుకుంటే బాగా వస్తుంది. సో నెక్స్ట్ ముందుగా పెట్టిన ఫ్యాన్లో నేను ఒక 1 స్పూన్ ఆయిల్ వేసాను. సో ఇక్కడ నేను బటర్ అనేది వేసేస్తున్నాను. సేమ్ మనం దోశ ఎలా వేసుకుంటున్నామో ఆ టైప్లోనే వేసుకోవాలి, మెల్లిగా అనేది వేసేసుకోవాలి. గోధుమ పిండి ఉంటుంది కదా, సో తవ్వకు అనేది అంటుకుంటుంది, మెల్లిగా అనేది వేసుకోవాలి. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. అలా మెల్లిగా అనేది వేయించుకుంటే బాగా వస్తుంది. ఇక్కడ అనేది టూ సైడ్ అనేది కాల్చుకోవాలి ఈ పరాటా అనేది. నెక్స్ట్ ఇక్కడ నేను సేమ్ 1 స్పూన్ ఆయిల్ వేసి తవ పైన ఇంకొక పరాటా వేస్తున్నాను. సేమ్ పరాటా దోశలానే వేస్తున్నాను పరాటా. సేమ్ ఇలా ఈ లిక్విడ్ ఫామ్లో మీరు చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఈ ఆలు పరాటా అనేది. చేయని రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ఈ పరాటా. ఎక్కువ కష్టం కూడా దీంట్లో ఏమీ లేదు, ఈజీగా చేసుకోవచ్చు. అప్పటికప్పుడు టిఫిన్కి కూడా చేసుకోవచ్చు, పిల్లలు కూడా బాగా ఇష్టంగా తింటారు. సో ఖచ్చితంగా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పరాటా అనేది కూడా సేమ్ 2 సైడ్ అనేది కాల్చుకోవాలి. 2 సైడ్ కాల్చుకుంటేనే బాగుంటుంది. గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచాలి. సో ఈ పరాటా అనేది మీరు సాస్తో కానీ కర్డ్తో కానీ తింటే బాగుంటుంది. సో వట్టిగా అయినా తింటే కూడా చాలా బాగుంటుంది. ఖచ్చితంగా మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. సో అది ఎలా వచ్చిందని కామెంట్లో నాకు మెన్షన్ చేయండి. సో మరిన్ని ఇంకా రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.
ఈ ఆలూ పరాటా అనేది కంపల్సరీ మీ ఇంట్లో ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ, లిక్విడ్ ఫామ్లో ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.